శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. రాబోతున్నటువంటి గురు పౌర్ణమి నుండి 21వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు, అంటే ఆగస్టు 4వ తారీఖు వరకు చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉంటుందనేది చూద్దాం. గురు పౌర్ణమి అనేది విశేషంగా జరుపుకున్న వారికి ఎప్పుడైనా సరే శుభం అనేది జరుగుతుందన్నమాట. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి గురువు అనుకూలత అనేది చాలా తక్కువగా ఉంది. వ్యయ స్థానంలో గురువు ఉన్నప్పుడు కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది. కానీ రాజస్థానంలో ఉన్నటువంటి రవి రాహు వచ్చినప్పటికి పూర్తి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. తద్వారా కొన్ని అనుకూలత కూడా పొందడం అనేది జరుగుతుంది. రాశి వారికి వచ్చేటప్పటికి గురువుని ఎలా పూజించాలి, గురుగ్రహ విశిష్టత ఏంటి అనేది కూడా నేను చెప్పడం జరిగింది. గురువు ఈ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం లక్ ఫ్యాక్టర్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది అన్నమాట. మిథున రాశి వారికి ఆ ప్రతికూలమైనటువంటి ఫలిత నుంచి ఎలా ముందుకు రావాలి అంటే, అనుకున్న పని సమయానికి జరగాలి అంటే గురువుని ఏ విధంగా పూజించాలి అంటే, గురువు అంటే మన ఇంట్లో మనకు ఎప్పుడో మనసుకు దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది గురువులు ఉంటారు. వ్యాస భగవానుడు కూడా వచ్చినప్పుడు చతుర్థ వేదాలను ఇచ్చాడు కాబట్టి ఆయన ఆది గురువు అయ్యాడు అన్నమాట. ఆది గురువుని పూజించవచ్చు, లేకపోతే ఆది శంకరాచార్యుడు గారిని కూడా పూజించవచ్చు అన్నమాట. పూజించినట్లయితే గురువందనం చేసినప్పుడు ఎప్పుడైనా సరే మీకు లైఫ్లో ఒక సస్టైన్ అనేది ఉంటుంది. వారిని ఎవరిని పూజించకపోయినా సరే మొదటి గురువు అనేటువంటి తల్లిదండ్రులను కూడా మనం పూజించవచ్చు, వారికి పాదాభివందనం చేయొచ్చు. ఇప్పుడు మనం మిథున రాశి వారికి గ్రహస్థితి రాబోతున్నటువంటి 21వ తారీఖు నుంచి మనం గమనించినట్లయితే, ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ కేతువు యొక్క అనుకూల చతుర్థంలో ఉన్నాడు. ఈ రాశి వారికి కొంచెం ప్రతికూలమైనటువంటి స్థానంలో కన్యలో కొనసాగుతున్నాడు. రాజ్యస్థానాల్లో వచ్చినప్పటికీ రాహు యొక్క అనుకూలత అనేది ఉంది. అదేవిధంగా ధనస్థానాల్లో రవి, శుక్రుడు, తృతీయంలో బుధుడు ఉన్నాడు అన్నమాట, యోగకారకమైనటువంటి స్థానాల్లో. అదేవిధంగా గురువు వచ్చేటప్పటికి వ్యయ స్థానంలో ఉన్నాడు. ఇటువంటి గ్రహస్థితి మిథున రాశి వారికి ఎలా ఉంటుందని చూద్దాం. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి ధన సంబంధితమైన విషయాల్లో ఫైనాన్షియల్ రొటేషన్లో వచ్చేటప్పటికి బుధుడు తృతీయంలో ఉన్నప్పుడు రావాల్సినటువంటి డబ్బును ఇవ్వగలుగుతాడు. బుధుడు వక్రత్వం పొందినప్పుడు అది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుందన్నమాట. 22వ తారీఖున వక్రత్వం అనేది స్టార్ట్ అవుతున్నది. అదేవిధంగా 31వ తారీఖున వచ్చేటప్పటికి శుక్రుడు యొక్క మార్పు అనేది ధనస్థానంలోకి మారుతుంది. జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రుడు ధనస్థానంలోకి బాలుతున్నాడు, రవితో కలుస్తున్నాడు అన్నమాట. ఇటువంటి గ్రహస్థితిలో వచ్చినప్పటికీ ఫైనాన్షియల్గా వచ్చినప్పటికీ డబ్బు రావటం అనేది జరుగుతుంది. డబ్బు అదేవిధంగా ఖర్చు కూడా అవుతుంటుంది అన్నమాట. అంటే రెండు ఈక్వల్గా ఉంటాయి. అంటే మీకు వచ్చినటువంటి డబ్బు సమయానికి వచ్చినప్పటికీ ఏదో విధంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. దానికి గల కారణం వచ్చినప్పటికీ ధనస్థానంలో ఉన్నటువంటి రవి ధనక్షయాన్ని కలిగిస్తూ ఉంటాడు. అంటే ధనక్షయం అంటే డబ్బు అనేది ఖర్చు అయిపోవటం అన్నమాట. రవి ఎప్పుడైతే ధనస్థానంలో ఉంటే అది డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఇదొక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ని దారితీసే విధంగా ఉంటుంది. అదేవిధంగా రాజస్థానంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి రాశి వారికి రాజకీయంగా కూడా ఒక ఎదుగుదల ఉంటుంది. రాజకీయ ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఎలాగైనా అధిగమించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనేవి బాగా సఫలీకృతం పొందగలుగుతారు. ఆ సఫలీకృతానికి ఎక్కువగా సక్సెస్ ఇచ్చేది రాహు అన్నమాట. కానీ రాశి వారికి విద్యార్థులు కానీ కొద్దిగా కష్టపడి చదవాలి. ఎందుకంటే గురువు యొక్క స్థానం అనేది వ్యయ స్థానంలో ఉన్నప్పుడు విద్యార్థులకు కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది. ఆ ప్రతిబంధకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ని మీరు అధిగమించాలంటే ముఖ్యంగా మీరు చేయాల్సింది గురుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులు విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఈ యొక్క నెలలో ఎక్కువగా గోచరించట్లేదు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఫైనాన్షియల్గా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో 22వ తారీఖు నుంచి కొంచెం అనుకూలత అనేది ఉంటుంది. బిజినెస్ పరంగా కూడా 22వ తారీఖు నుంచే కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ప్రయత్నించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఇన్ని సంబంధాలు ఎక్కువగా ప్రయత్నించినా సరే కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. ఎందుకంటే గురువు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు వివాహ ప్రయత్నాల్లో కొంచెం ఇలాగే మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో 22వ తారీఖు నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే రవి ధనస్థానంలో ఉన్నప్పుడు కొంచెం ప్రతికూలంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే రవి ఎక్కువ ఎలా ఉంటాడంటే కొంచెం ఎక్కువ కోపపూరితంగా ఉంటాడనమాట. అనుకోవాలని కోరు యాక్చువల్గా మీరు మాట్లాడేటప్పుడు, కానీ ఆ మాట బయటికి రావటం, కోపంతో మీరు మాట్లాడుకోవడం, దాంతో అది బయటికి రావటం, అది కొంచెం ప్రతిబంధకంగా మారటం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ధనస్థానంలో ఉన్నటువంటి రవి కొంచెం ప్రతికూలమైనటువంటి
ఫలితాలు కూడా ఇచ్చే విధంగా ఉంటాడు కాబట్టి ఈ రాశి వారికి ఓవరాల్గా వచ్చినప్పటికీ ఈ రాబోతున్నటువంటి 15 రోజుల కాలం అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. ముఖ్య కారణం వచ్చినప్పటికీ బుధుడి యొక్క సంచారం తృతీయంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా బెటర్మెంట్ అనేది ఉంటూ ఉంటుంది. అదేవిధంగా వ్యయ స్థానంలో అంటే వృషభంలో ఉన్నటువంటి కుజుడు గురువు వచ్చినప్పటికీ కలయిక అనేది కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది. వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కొద్దిగా ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. విద్యార్థులు అయితే మటుకు ముఖ్యంగా కొన్ని బాగా కష్టపడి చదవగలగాలి. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యం కాబట్టి గురువు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు అంత పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం. రాజకీయంగా ఎలా ఉంటుందో నేను చూద్దాం. రాజకీయంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క వారం అనేది కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. కుజుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా రాహు యొక్క అనుకూలత ఉన్నప్పటికీ కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. ధనస్థానంలో రవి, వ్యయ స్థానంలో కుజుడు. ఒక పక్కన కష్టం ఉంటుంటుంది, ఒక పక్కన వచ్చేటప్పటికీ మీకు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్తుంటే ఇక మిథున రాశి వారికి సక్సెస్ అనేది వస్తుంది. కంపల్సరీగా రాబోతున్నటువంటి రోజులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి మీరు ముందుకు రాగలుగుతారు. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ ఈ రాశి వారికి రాబోతున్నటువంటి స్థితిలో అంటే రాబోతున్నటువంటి ఆగస్టు 15 నుంచి మారబోతున్నటువంటి స్థితి అన్నమాట. అంటే రవి యొక్క మార్పు అనేది బాగా యోగిస్తుంది రాశి వారికి. తద్వారా వచ్చినప్పటికీ ఉద్యోగ ప్రయత్నాలు ఆగస్టు 15 నుంచి రాశి వారికి మళ్ళీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఇందాక చెప్పినటువంటి గురుగ్రహ మంత్ర జపం అనేది కంపల్సరీ. వివాహ ప్రయత్నాల్లో కూడా అనుకూలత పొందాలి అంటే గురువు యొక్క పూజ అనేది చాలా ముఖ్యం. వాటితో పాటు మీరు చేసుకోవాల్సినటువంటి ఇంకా కొన్ని పరిహారాల్లో వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్లో ఎక్కువగా అనుకూలత కోసం వచ్చేటప్పటికి కేతుగ్రహ ఆరాధన చేయాలి. అదేవిధంగా వినాయకుడిని ఎక్కువగా పూజించడం అనేది ముఖ్యమైనటువంటి పరిహారాల్లో వీరికి అనుకూలంగా ఉండేటువంటి స్థితి అన్నమాట. మరియు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత కోసం భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని వక్రత్వం పొందినప్పుడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. సో ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత కోసం సూర్య భగవానుని వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే సర్వ ఐశ్వర్యాలు వీరు పొందగలుగుతారు. స్వస్తి.